Hi, hello, very good evening. Welcome to Maruti Satluri YouTube channel. This is Maruti Satluri. Thanks and andarki kuda those who are appearing for SSC stenographer posts. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి బికాజ్ యు ఆర్ సపోర్టింగ్ మై ఛానల్ వెల్ చాలా బాగా నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఫర్ దట్ మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఈస్ జాబ్ ఆపర్చునిటీస్ ఏదైతే మనం ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ కోసం వెయిట్ చేస్తున్నామో ఆ నోటిఫికేషన్ అనేది జూలై 29th రిలీజ్ అవబోతుంది. అలాగే దానికి తగ్గ డేట్స్ అనేవి మనకి అనౌన్స్ చేశారు. ఎప్పుడు స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ స్టార్టింగ్ డేటు, ఎప్పుడు ఎండ్ డేటు, యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఆ డేట్స్కి సంబంధించిన కాన్సెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ ఈ వీడియోలో మనం మొత్తం ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ని మీకు అందడానికి ట్రై చేయండి. సో ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి సంబంధించిన ఈ వీడియోలో మనం జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, జాబ్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ ఫీల్డ్స్లో మీరు సెటిల్ అవ్వచ్చు అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీ, ది బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్. ఎస్ఎస్సి సీజీఎల్తో కంపేర్ చేస్తే స్టెనోగ్రాఫర్ పోస్ట్ సంపాదించడం మీకు చాలా ఈజీ. బికాజ్ రీజన్ ఏంటి అని అంటే చాలామంది ఏదైతే బేసిక్ టెస్ట్, కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుందో ఆ సిబిటి క్వాలిఫై అయిపోతారు, బట్ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవడం చాలా కష్టం అవుతుంటుంది. సో మనం కోర్స్ని ఆల్రెడీ డీల్ చేస్తున్నాం, కోర్స్ని ఆల్రెడీ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ రన్ చేసాం. కాబట్టి మీరు సపోజ్ ఇఫ్ యు ఆర్ కంప్లీటెడ్ దిస్ కోర్స్, స్టెనోగ్రఫీ కోర్స్ని 6 monthsలో కానీ కంప్లీట్ చేయగలిగితే ఈ కంప్లీటెడ్ కోర్స్ అనేది మీకు 60 words per minute టు మ్యాక్సిమం 70 words per minute నేను మీకు అందిస్తాను. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 6 months, 7th, 8th monthలో మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే డెఫినెట్లీ విల్ రీచ్ టు 80 words per minute యాజ్ వెల్ యాజ్ 100 words per minute కి రీచ్ అవుతారనమాట. ఓకే, సో అసలు ఏంటి జాబ్ ఆపర్చునిటీస్ ఇందులో ఎలా ఉంటాయి, అసలు ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయన్నది లెట్ us స్టార్ట్. ఓకే, వితౌట్ గెటింగ్ ఎనీ డిలే వీ విల్ స్టార్ట్ ద సెషన్, రైట్? సో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్లో మనకి బేసిక్గా 2 different types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. దీస్ 2 categories ఆర్ ఆల్సో నాన్ గెజిటెడ్ పోస్ట్స్. మీకు ప్రమోషన్లో ఏమైనా ఫ్యూచర్లో గెజిటెడ్ ర్యాంక్ వస్తే రావచ్చు కనుక, కానీ బట్ బేసికల్లీ దీస్ గ్రూప్ సి యాజ్ వెల్ యాజ్ గ్రూప్ డి, ఈ రెండు కూడా నాన్ గెజిటెడ్ పోస్ట్ అని అంటాం. ఇట్స్ ఎ నేషనల్ లెవెల్ కాంపిటీషన్, కంప్లీట్ ఇట్ ఈస్ ఎ నేషనల్ లెవెల్ కాంపిటీషన్. సో త్రూ అవుట్ ద ఇండియా మనకి జరుగుతుంది. అందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్ట్ ప్రతి సంవత్సరం ఇట్ ఈస్ ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్స్ పడుతూనే ఉంటాయి. సో దీనికి దెర్ ఇస్ నో అటెంప్టింగ్ లిమిట్ ఎట్ ఆల్. ఎన్నిసార్లైనా నువ్వు అటెంప్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో గ్రేడ్ సి, గ్రేడ్ డి నాన్ గెజిటెడ్ పోస్ట్స్ ఉంటాయన్నమాట. ఇందులోని ఎక్కడెక్కడ మనం వాడుతూ ఉంటే మినిస్ట్రీస్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్లోని యాజ్ వెల్ యాజ్ సమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వాడతాం. మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్లో, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మీరు జాయిన్ అవుతారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. అండ్ డిఫరెంట్ స్టేట్స్లో, యూనియన్ టెరిటరీస్లో ఎక్కడైనా కూడా జాబ్స్ రావడానికి దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఓకే, అండ్ బేసిక్గా ఇందాకే చెప్పాను నేను, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అంటే బేసిక్గా 2 grades ఉన్నాయి, గ్రేడ్ సి యాజ్ వెల్ యాజ్ గ్రేడ్ డి. గ్రేడ్ సి అనేది కొంచెం హయ్యర్ లెవెల్, గ్రేడ్ డి అనేది కొద్దిగా లోయర్ లెవెల్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే యాక్చువల్లీ విత్ రెస్పెక్ట్ టు ద క్వాలిఫికేషన్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. క్వాలిఫికేషన్ పరంగా రెండింటికి కూడా 12th standard ఉంటుంది. బట్ వేరాజ్ ఏజ్ పరంగా వస్తే మాత్రం క్వాలిఫికేషన్స్ మాత్రం 12th standard ఈజ్ సఫిషియంట్ ఫర్ బోత్ గ్రేడ్ సి యాజ్ వెల్ యాజ్ గ్రేడ్ డి. రెండింటికి కూడా క్వాలిఫికేషన్ ఈజ్ 12th standard. ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే చాలు, వెదర్ ఇట్ ఈస్ సిబిఎస్ఈ బోర్డ్ ఆర్ నార్మల్ బోర్డ్, ఐ మీన్ జనరల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10th class అయిపోయిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేస్తారు. సో బిఐఈ ఏపీ కానీ ఆర్ బిఐఈ టీఎస్ కానీ అలాంటి జనరల్ స్టేట్ బోర్డ్స్ చదివినా, సిబిఎస్ఈ బోర్డ్స్ చదివినా, ఏది చదివినా సరే 12th standard ఈజ్ ద బేసిక్ క్వాలిఫికేషన్ ఫర్ బోత్ గ్రేడ్ సి యాజ్ వెల్ యాజ్ గ్రేడ్ డి. ఓకే, అండ్ ఏజ్ లిమిట్కి వచ్చేసరికి 18 to 30 years ఫర్ గ్రేడ్ సి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, గ్రేడ్ సి అయితే 30 years వరకు ఛాన్స్ ఉంది, బట్ గ్రేడ్ డికి మాత్రం 27 years వరకే ఛాన్స్ ఉంది. మినిమం ఏజ్ ఈజ్ 18 years అండ్ ద మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 27 years. సో దీస్ ఆర్ ద ఏజ్ లిమిట్. దెర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఏజ్ లిమిట్ ఇన్ బిట్వీన్ గ్రేడ్ సి యాజ్ వెల్ యాజ్ గ్రేడ్ డి. బట్ క్వాలిఫికేషన్ పరంగా ఎటువంటి చేంజ్ మనకేం లేదు, డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సార్ నాకు 27 క్రాస్ అయిపోయి లేదా 30 క్రాస్ అయిపోయి నేను ఏం చేయాలి అంటే, యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. మీకు ఎవరైతే సమ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నా లేదా బీసీకి ఎంతవరకు ఏజ్ లిమిట్ ఉన్నా ఆ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ మాత్రం ఖచ్చితంగా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, అండ్ ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ప్రతి ఇయర్ వేస్తారా, ఇయర్కి 2 సార్లు వేస్తారా, 3 years ఒకసారి వేస్తారా, 1 yearకి ఒకసారి వేస్తారా అన్నది మనం అబ్జర్వ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీ. సో ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీ మనం అబ్జర్వ్ చేస్తే
ఎవ్రీ ఇయర్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఈ నోటిఫికేషన్ పడుతూనే ఉంటుంది. సో ఎంత అడ్వాంటేజ్ చూడండి. ఒకవేళ ఈ ఇయర్లో మీరు క్రాక్ చేయలేకపోయినా నెక్స్ట్ ఇయర్ దెర్ ఇస్ ఎ ఛాన్స్. నెక్స్ట్ ఇయర్లో కూడా క్రాక్ చేయలేకపోయినా ఇఫ్ యువర్ ఏజ్ విల్ బి పెర్మిటెడ్ డెఫినెట్లీ ది థర్డ్ అటెంప్ట్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. అలాగే ఎన్ని అటెంప్ట్స్ అయినా మనం చేయొచ్చు అంటిల్ ద ఏజ్ లిమిట్ ఈస్ దేర్. మీకు ఎంతవరకు ఏజ్ లిమిట్ పెర్మిట్ చేస్తుందో అంతవరకు కూడా మనకి 18 to 30, 18 to 27 ఫర్ గ్రేడ్ సి యాజ్ వెల్ యాజ్ గ్రేడ్ డి అనుకున్నాం కదా. ఆ ఏజ్ క్రాస్ అవ్వనంత వరకు కూడా యూ కెన్ డూ అటెంప్ట్స్, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటిల్ యూ గాట్ ద జాబ్. జాబ్ వచ్చేంత వరకు కూడా నువ్వు చేయొచ్చు హ్యాపీగా. సో అయితే సార్ ఎవ్రీ ఇయర్ పడుతున్నాయి అంటున్నారు కదా, ఎన్ని పోస్ట్ జనరల్గా పడుతుంటాయనంటే అప్రాక్సిమేట్లీ 2000 పోస్ట్ పర్ ఇయర్. 2000 పోస్ట్ అయితే డ్యామ్ షూర్గా పడతాయండి. మినిమం 2000 పోస్టులు అయితే ఈ మధ్య అంతా వేస్తున్నాడు. కరోనా టైంలో అయితే కొంచెం తగ్గించడం జరిగింది. బట్ ఆఫ్టర్ కరోనా 2000 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ కలుపుకుని అన్ని రిజర్వేషన్ కేటగిరీస్ కలిపి ఓవరాల్ పోస్ట్ అనేవి 2000 పోస్ట్స్ పర్ ఇయర్ మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద సెలక్షన్ ప్రాసెస్, సార్ నన్ను ఎలా సెలెక్ట్ చేస్తారు? నేను ఒకవేళ బాగా కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి కాంపిటేటివ్గా నేను బాగా చదివాను, నేను ఎలా సెలెక్ట్ అవుతాను అని అంటే దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ స్టేజెస్ వీ హ్యావ్, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. స్టేజ్ 1 అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని అంటాం, సిబిటి అని అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. టోటల్లీ యూ విల్ హ్యావ్ 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్ కంప్యూటర్ మీద నువ్వు అటెంప్ట్ చేయాలి. జనరల్గా ఇప్పుడు అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ అనుకోవచ్చు, ఎస్ఎస్సి, సిజిఎల్ అవ్వచ్చు, మ్యాక్సిమం ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే జరుగుతున్నాయి. సో ఆ సెంటర్కి వెళ్తాం, ఒక సిస్టమ్ మనకి అలాట్ చేస్తారు, ఐరిస్ తీసుకుంటారు, సిస్టమ్ మీద కూర్చుని క్వశ్చన్స్ అన్ని డిస్ప్లే అవుతుంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ టిక్ పెట్టుకోవటం, లాస్ట్కి సబ్మిట్ అంటాం. 2 hours అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. లేదా ఈ లోపల మీరు సబ్మిట్ చేయాలంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ అంటే 200 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసిన తర్వాత యూ కెన్ క్లిక్ ద సబ్మిట్ బటన్ని క్లిక్ చేసేయచ్చు అనమాట. సో అయితే 200 మార్క్స్ అనేవి ఎయిదర్ ఇట్ మే బీ ఇన్ హిందీ ఆర్ ఇట్ మే బీ ఇన్ ఇంగ్లీష్. హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఎలా అయినా సరే మనకి రెండిట్లో కూడా ఉంటాయి. మనకి ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. జనరల్గా మనం ఎక్కువగా ఏదైనా మనం ఈ ఏరియా ఆంధ్ర ఏరియా తీసుకుంటే హిందీ కన్నా ఇంగ్లీష్కే ప్రిఫర్ చేస్తాం కాబట్టి మనం ఇంగ్లీష్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ద క్వశ్చన్ విల్ బీ ఇన్ బైలింగ్యువల్ లాంగ్వేజ్, రెండిట్లో కూడా ఉంటుందన్నమాట మనకి. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఏదో ఒక టిక్ పెట్టుకోవటమే. సో 200 మార్క్స్కి ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎలా అటెంప్ట్ చేయొచ్చు అన్నది కూడా నెక్స్ట్ నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా వింటే స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు, దాన్ని ఎలా మనం సాల్వ్ చేయొచ్చు అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అండ్ స్టేజ్ 2కి వచ్చేసారనుకోండి, ఇట్ ఈస్ కంప్లీట్లీ స్కిల్ టెస్ట్. సో ఇది నాకు సంబంధించింది. అంటే నేను మీకు ఇచ్చే కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సుని మీరు నేర్చుకోగలిగితే డెఫినెట్లీ యూ విల్ క్రాక్ ది స్కిల్ టెస్ట్. చాలా మందికి స్టెనోగ్రఫీ కోర్స్ మీద అవగాహన లేకపోవటం వల్ల ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అయితే అప్లై చేస్తారు, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ పోస్ట్స్కి అయితే అప్లై చేస్తారు. కానీ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఫస్ట్ ఏదైతే స్టేజ్ 1 ఉందో స్టేజ్ 1 క్రాక్ చేసేస్తారు, కానీ స్టేజ్ 2 క్రాక్ చేయడం అనేది చేయలేరు. చాలామంది చేయలేరు బికాజ్ వాళ్ళకి స్కిల్ ఉండదు, స్టెనోగ్రఫీ మీద స్కిల్ లేదు. బికాజ్ దే మే నాట్ అవేర్ అబౌట్ ద స్టెనోగ్రఫీ కోర్స్, దే మే నాట్ అవేర్ అబౌట్ ద రైటింగ్ ఆఫ్ ద స్టెనోగ్రఫీ రాయటం రాదు, స్టెనోలో ఎలా రాయాలి అన్నది వాళ్ళకి తెలియదు. బికాస్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ లెస్ ఇన్ ద స్టెనోగ్రఫీ కోర్స్. స్టెనోగ్రఫీ చెప్పడానికి చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ మనకు ఉన్నాయి. అందుకని ఏదైతే మనం ఈ కోర్సులో స్టెనోగ్రఫీ కోర్సులో మీరు నేర్చుకుంటారో నేను మీకు ఐ విల్ ప్రామిస్ యూ దట్ డెఫినెట్లీ యూ విల్ be ready with 60 to 70 words per minute after completion of the course, no doubt about it. సో 60 నుంచి 70 words per minute మీరు రాసే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. నాతో పాటు మీరు కూడా బాగా కష్టపడితే, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే రైట్. ఎనీవే, సో స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఈ స్టెనోగ్రఫీ రిక్రూటింగ్ ప్రాసెస్ అంతా కూడా స్కిల్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు స్కిల్ టెస్ట్ అంటే ఒక పెద్ద హాల్లో స్టేజ్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక 10 minutes ఒక పారాగ్రాఫ్ని డిక్టేట్ చేస్తారు. 10 minutes ఒక పారాగ్రాఫ్ని డిక్టేట్ చేస్తారు. అది 800 words అవ్వచ్చు, 1000 words అవ్వచ్చు. 10 minutes అన్నాం కదా, 800 words 10 minutes అంటే 80 words per minute అవుతుంది. 1000 words per 10 minutes అంటే 100 words per minute అవుతుంది. 100 words per minute దేనికోసం అంటే గ్రూప్ సి కోసం. 80 words per minute దేనికంటే గ్రూప్ డి కోసం. గ్రూప్ డి కొంచెం చిన్నది, గ్రూప్ సి కన్నా గ్రూప్ డి అనేది కొద్దిగా చిన్నదిగా ఉంటుంది, కొంచెం తక్కువ లెవెల్, దాని శాలరీ కూడా తక్కువగానే ఉంటుంది. శాలరీ డీటెయిల్స్ కూడా మీకు ఇందులో చెప్తాను నేను. ఓకే, సో స్టేజ్ 2 అంతా కూడా స్కిల్ టెస్ట్, స్టేజ్ 1 అంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని స్కిల్ టెస్ట్కి కాల్ఫర్ చేస్తాడు. సో స్కిల్ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అయితే డెఫినెట్లీ విల్ గెట్ ఏ జాబ్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. ఏ డిపార్ట్మెంట్ అది మెరిట్ బట్టి మీ డిపార్ట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే ఓవరాల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అని చెప్పాం. ద టైమ్ డ్యూరేషన్ ఈజ్ 2 hours.
2 hours టైం ఉంటుంది. అంటే ఒక అవర్లో 100 బిట్స్ మీరు ఆప్ట్ చేయాలన్నమాట. 100 బిట్స్ ఆప్ట్ చేయడానికి దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎందుకంటే ఇందులో మ్యాథమెటిక్స్ ఎక్కడా లేదు, అర్థమెటిక్ లేదు. కంప్లీట్గా చూడండి, లాస్ట్ 50 ఏంటవి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగే ఉంది. కాబట్టి మీరు ఈజీగా చూసి కొంచెం ఆప్ట్ చేయడానికి దెర్ ఇస్ ఎ ఛాన్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీద 100 క్వశ్చన్స్ ఇస్తాడు, 100 మార్క్స్. ఇది ఎవరైతే పట్టు సంపాదించగలుగుతారో డెఫినెట్లీ దే విల్ స్కోర్ యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్. ఎంత ఎక్కువ అయితే అంత మీరు స్కోర్ చేయగలరు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇంగ్లీషే మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. 100 మార్క్స్ కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఇంగ్లీష్. అండ్ జనరల్ అవేర్నెస్ అందరూ కూడా ఆన్ అండ్ యావరేజ్ 25 to 28 వరకు తెచ్చుకోవడానికి దేర్ ఇస్ ఎ స్కోప్. ఖచ్చితంగా 28 వరకు రావడానికి దేర్ ఇస్ ఎ స్కోప్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అయితే 40+ వస్తాయి. ఎటు వచ్చి ఇంక ఇంగ్లీష్లోనే 100కి ఎన్ని తీసుకురాగలుగుతారు అన్నది మీకు కొద్దిగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో అవుట్ ఆఫ్ 200 మీరు 140 to 160 మధ్యలో కానీ తెచ్చుకోగలిగితే డెఫినెట్లీ ద కట్ ఆఫ్ మార్క్స్ మే బీ క్రాస్డ్ బై యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా మీరు కట్ ఆఫ్ మార్క్స్ క్రాస్ అవుతారు. డిపెండ్స్ ఆన్ యువర్ రిజర్వేషన్. అండ్ మెరిట్ లిస్ట్లో కూడా వెళ్ళడానికి దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. అయితే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటో డ్రాబ్యాక్ అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందండి ఇందులోని. సో ఎప్పుడైతే నెగిటివ్ మార్కింగ్ అని అంటున్నామో ఇట్ ఈస్ సమ్వాట్ డేంజర్ ఫర్ యూ. కాబట్టి కొంచెం జాగ్రత్తగా బాగా తెలిస్తేనే మనం ఆప్ట్ చేయాలి, లేకపోతే ఆప్ట్ చేయడానికి లేదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఇంకా స్కిల్ టెస్ట్ కోసం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. స్కిల్ టెస్ట్ ఒకసారి చూడండి, 800 వర్డ్స్ అయినా ఇవ్వచ్చు, 1000 వర్డ్స్ అయినా ఇవ్వచ్చు. 1000 వర్డ్స్ ఎవరికి ఇస్తాడు? గ్రేడ్ సి వాళ్ళకి ఇస్తాడు. 800 వర్డ్స్ ఎవరికి ఇస్తాడు? డిక్టేషను గ్రేడ్ డి వాళ్ళకి ఇస్తాడు. సో 80 words per minute ఫర్ గ్రేడ్ సి, 100 words per minute ఫర్ గ్రేడ్ డి. గ్రేడ్ డి వాళ్ళకైతే 100 words per minute అనమాట. నిమిషంలో 100 words రాసేయాలి. గ్రేడ్ సి వాళ్ళైతే పర్ మినిట్ 80 words రాసేయాలన్నమాట. ఓకే, వాళ్ళ ఒక ప్యాసేజ్ డిక్టేషన్ ఉంటుందన్నమాట. అయితే వాళ్ళు మీకు ఏ ప్యాసేజ్లో ఇస్తున్నావు ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎవరైతే డిక్టేట్ చేస్తూ ఉంటారో ఆ ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు మీకు ఫ్లెక్సిబుల్గా వాళ్ళ వాయిస్ని మీకు అలవాటు అయ్యేటట్టుగా ఫస్ట్ చెప్తారు. 1 minute రఫ్ డిక్టేషన్ అనేది ఒకటి ఉంటుంది, ట్రయల్ డిక్టేషన్ అంటారు దాన్ని. సో ట్రయల్ డిక్టేషన్ అయిపోయిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ ద మెయిన్ డిక్టేషన్ స్టార్ట్ చేస్తారు. అది ఏ పారాగ్రాఫ్, ఆ పారాగ్రాఫ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారు. ఇది రైల్వేకి సంబంధించిన పారాగ్రాఫ్, లేకపోతే ఇది బ్యాంక్కి సంబంధించిన పారాగ్రాఫ్, లేదా ఇది కంప్లీట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పారాగ్రాఫ్, ఇది జ్యుడిషియరీకి సంబంధించిన పారాగ్రాఫ్ అని చెప్తే దానికి రిలేటెడ్గా ఉండే ఫ్రేజెస్ అన్ని షార్ట్ హ్యాండ్లో మీరు ఎలాగా నేర్చుకుంటారు కాబట్టి అవన్నీ మైండ్లోకి తెచ్చుకుంటాం అనమాట మనం. అది ఈజీగా 10 minutesలో యాజ్ మ్యాక్సిమం యాజ్ వర్డ్స్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ అన్నీ రాసేస్తాం. రాసిన తర్వాత మనం ఏం చేయాలి, ఒక కంప్యూటర్ మీకు అలాట్ చేస్తారు. ఆ కంప్యూటర్లో ఆల్రెడీ ఒక బాక్స్ మీరు వెళ్ళంగానే, మీరు కంప్యూటర్ మీద కూర్చోగానే ఆటోమేటిక్గా ఒక బాక్స్ వచ్చేస్తుంది. అందులో ఏదైతే మీరు స్టెనోలో రాశారో ఈ 10 minutes 800 words per 10 minutes ఆర్ 1000 words per 10 minutes రాశారో దాన్ని మీరు 2 fingerstోనో 3 fingerstోనో మీకు నచ్చినట్టుగా జాగ్రత్తగా టైప్ చేసి ఇందులో అంతా ట్రాన్స్క్రైబ్ చేసి అందులో మెన్షన్ చేసి ఓకే చేసేయాలి, సబ్మిట్ చేసేయాలి. సో ఆటోమేటిక్గా స్కిల్ టెస్ట్ వాళ్ళకి మార్క్స్ వెళ్ళిపోతాయి, వెంటనే మార్క్స్ కౌంట్ అయిపోతాయి అనమాట, మీరు కరెక్ట్గా రాసారా లేదా అన్నది. ఓకే, సో ఇది స్కిల్ టెస్ట్ తాలూకా మెథడ్ అనమాట. సో హౌ టు రైట్ స్కిల్ టెస్ట్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్ టెస్ట్ కోసమే మనం మారుతి సాతులూరి అనే యూట్యూబ్ ఛానల్లో మ్యాక్సిమం లెసన్స్ అన్ని నేను మీకు పెట్టాను. అలాగే త్వరలో మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ దిస్ మార్చ్ మంత్ వీ విల్ స్టార్ట్ ద సెషన్స్. అది ఇప్పుడు నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను, లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాంలేండి. అండ్ స్టెనోగ్రాఫర్ తాలూకా శాలరీ ఎంత ఉంటుంది? జనరల్లీ గ్రేడ్ సి గ్రేడ్ డికి వచ్చేసరికి గ్రాస్ పే నేను మాట్లాడుతున్నాను. గ్రాస్ పే 50,682 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. అండ్ ఫర్ గ్రేడ్ డి 37,515 రూపీస్ ఉంటుంది. సో చాలా ఎక్కువ. గ్రేడ్ సి 50,000 అంటే నార్మల్ అబ్జర్వ్ చేసిన నార్మల్గా ప్రైవేట్ జాబ్స్తో కంపేర్ చేస్తే 50,000 అంటే ఇట్ ఈస్ టూ హై. అంటే నార్మల్గా ఫ్రెషర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్ ఈస్ టూ హై. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అలాంగ్ విత్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ద గ్రాస్ పే ఇస్ ఆల్సో వెరీ హై. సో చాలా ఎక్కువ కదా. గ్రేడ్ సికి చాలా ఎక్కువ, గ్రేడ్ డి కొంచెం తక్కువ 37,000 ఉంది. బట్ ఎనీవే ఫ్రెషర్కి 37,000 అంటే చాలా ఎక్కువే. అలాగే గ్రేడ్ సి వాళ్ళకి 50,000 ఉందన్నమాట. సో చాలా హై గ్రాస్ పే ఇచ్చే ఈజియెస్ట్ జాబ్ ఏది అని అంటే స్టెనోగ్రాఫర్. అందుకనే మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఈస్ బెటర్ టు ప్రాక్టీస్ ద స్టేజ్ 1 యాజ్ వెల్ as స్టేజ్ 2 టెస్ట్స్. ఆ 2 టెస్టుల కోసం బాగా ప్రాక్టీస్ చేయండి. మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు డెఫినెట్గా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఓకే, సో జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? సార్ నాకు ఒకవేళ జాబ్ వచ్చేసింది అనుకోండి, జాబ్ వచ్చేస్తే నేను ఎలాగా ఏం చేయాలి, ఏంటి అసలు ఎక్కడ నేను వర్క్ చేయాలి, అసలు ఏ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది, నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది, దాన్ని మనం నేచర్ ఆఫ్ వర్క్ అని అంటాం, రైట్? నేచర్ ఆఫ్ వర్క్. సో నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది సార్ అనే ఒక డౌట్ వస్తుంది మీకు. ఏంటంటే స్పీచ్ రైటింగ్ ఉంటుందండి.
ఎవరో ఒకళ్ళు స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఆ స్పీచ్ని మీరు స్టెనోలో రాసుకుని దాని తర్వాత కంప్యూటర్లో ట్రాన్స్క్రైబ్ చేసుకుంటారు. అలాగే బ్రీఫింగ్ ఉంటుంది, అంటే ఒక ఎక్కువ మ్యాటర్ ఉందనుకోండి, ఆ మ్యాటర్ని మీరు బ్రీఫ్ చేయాలన్నమాట. ఎలాగా టు అటెండ్ ద ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతారు, అండ్ టు ప్రొవైడ్ ఇన్పుట్ ఫర్ మేకింగ్ షార్ట్ నోట్స్ అండ్ ఇష్యూయింగ్ ప్రెస్ రిలీజెస్. సో ప్రెస్ రిలీజ్ చేయాలి అంటే దాన్ని బ్రీఫ్ చేయాలి కదా, చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది, దాన్ని బ్రీఫ్ చేసి నీట్గా ప్రెస్ రిలీజెస్కి ఇస్తూ ఉంటారనమాట. చాలా సింపుల్ జాబ్స్ కదా ఇవన్నీ. మీకు టాస్క్ సింపుల్, చాలా సింపుల్ టాస్క్, బట్ ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ పేపర్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ మీరు గెట్ ఆన్ అవ్వాలి. అలాగే అసిస్టింగ్ ఏ మినిస్టర్ ఆర్ ఆఫీసర్. సో మనకి ఏదైనా మినిస్టర్స్ దగ్గర మనం అసిస్ట్ చేయాలన్నమాట, పర్సనల్ అసిస్టెంట్గా ఉంటాం మనం, పిఏగా ఉంటాం. అలాగే ఒక ఆఫీసర్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా ఉంటాం మనం. సో వాళ్ళకి మనం అసిస్ట్ చేస్తుంటాం టు అసిస్ట్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ మినిస్టర్స్ ఇన్ స్మూత్ ఫంక్షనింగ్. సో ఒక మినిస్టర్కి ఏమైనా మనం ఇన్ఫర్మేషన్ కావాలంటే స్మూత్గా ఆ ఫంక్షన్ పర్టికులర్గా, స్మూత్ ఫంక్షనింగ్ మీన్స్ ఆ పర్టికులర్ టాస్క్ చక్కగా కంప్లీట్ అయిపోవాలి అని అంటే మీలోనే ఉందంతా, స్టెనోగ్రాఫర్లోనే ఉంటుంది. ఆ మినిస్టర్కి సలహాలు ఇవ్వటం దగ్గర నుంచి మినిస్టర్కి చూడాల్సిన అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా స్టెనోగ్రాఫర్కే ఉంటాయి. అండ్ ఒక సీనియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మనం వర్క్ చేస్తూ ఉంటాం, ఎన్నో నేర్చుకుంటాం, వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మనం ఇస్తూ టాస్క్ని చాలా స్మూత్గా ఫంక్షనింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అండ్ ఇన్ ద సేమ్ వే హెల్ప్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్తో కూడా మనకి రిలేషన్ ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ మీన్స్ సొసైటీతో కూడా మన రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ది గవర్నమెంట్ స్టాండ్స్ త్రూ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ టు క్లారిఫై. సో వాళ్ళతో కూడా మనకి ర్యాపో మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ బిగ్ రెస్పాన్సిబుల్ జాబ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్. సో చాలా మంచి జాబ్ అనమాట ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అనేది. జాబ్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఫర్ గ్రేడ్ సి వాళ్ళకి, ఫర్ గ్రేడ్ డి వాళ్ళకి. గ్రేడ్ సి కోసం ఎక్కడెక్కడ గ్రేడ్ సి కానీ నువ్వు క్వాలిఫై అయ్యావనుకో, 100 words per minute క్వాలిఫై అయ్యావనుకో, అప్పుడు నీకు హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్, ప్రెసిడెంట్స్ సెక్రటేరియట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, చూసారు అన్ని ఎంత పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇవన్నీ, ఇండియన్ ఫారెన్ సర్వీస్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఇలాంటి టాప్ మోస్ట్ ఏరియాస్లో, టాప్ మోస్ట్ జాబ్ పొజిషన్స్లో మీరు జాయిన్ అవుతారనమాట ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్. సిబిటి అవ్వచ్చు, స్కిల్ టెస్ట్ అవ్వచ్చు, రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ క్రాక్ దీస్ టూ డెఫినెట్లీ యూ గాట్ ద జాబ్ ఇన్ ఆల్ దీస్ పొజిషన్స్. వీటిల్లో మీకు స్టెనోగ్రాఫర్ పోస్ట్ వచ్చేస్తుంది. అదే గ్రేడ్ డీకి వచ్చామనుకోండి, ఇందులో గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై రెండు ఉంటాయి. గ్రూప్ ఎక్స్ కూడా అంతే, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్, రైల్వే బోర్డ్ సెక్రటేరియట్, సెంట్రల్ సెక్రటేరియట్, ఫోరెన్సిక్ సైన్స్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇన్నిట్లో మనకి జాబ్ వస్తుంది అనమాట. సార్ నాకు ఎందులో నాకు ఐఎఫ్ఎస్ ఇంట్రెస్ట్ సార్, నేను ఇండియన్ ఫారెన్ సర్వీస్లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని అంటే నీకుండే మెరిట్ బట్టి నువ్వు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ పోస్ట్ని నువ్వు చూస్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ వై పోస్ట్ ఏంటి అని అంటే సబార్డినేట్ గవర్నమెంట్ ఆఫీసెస్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఎంత మంచి ఇంపార్టెంట్ పొజిషన్స్లో మనం జాయిన్ అవుతామో ఆలోచించుకోండి. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఆస్పిరెంట్స్ ఈజ్ ప్రాక్టీస్. స్కిల్ టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేయండి. స్టేజ్ 1 ఎగ్జామ్, సిబిటి ఎగ్జామ్ క్రాక్ చేయడం కోసం యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఓకే. సో ఇంకా మనం జాయిన్ అయిపోయిన తర్వాత ఒక శాలరీ అయినా సార్ ఇంకేమైనా ఉంటాయా అని అంటే అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా కొన్ని ఉంటాయి. డిఏ ఇస్తారు, డిఆర్ఎస్ అలవెన్స్. అలాగే హౌస్ రెంట్, సార్ నేను రెంటల్ హౌస్లో ఉన్నాను అంటే వాళ్ళకి బిల్ పెట్టుకుంటే మీకు హౌస్ రెంట్ కూడా ఇస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా. యాజ్ వెల్ యాజ్ ఫోన్ బిల్ రీఇంబర్స్మెంట్ అవుతుంటుంది, మెడికల్ అలవెన్స్ ఉంటుంది, ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది. సో ఇన్ని రకాల అలవెన్సెస్తో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేవి మనకు వస్తాయి. బెనిఫిట్ డెఫినెట్గా జరుగుతుందన్నమాట. సో ఇంకా ఇందాకే చెప్పాను కదా నేను, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టైం అయితే మనకు వచ్చేసింది. అది ప్రకటన తేదీ ఇచ్చేశాడు, ముగింపు తేదీ అంటే స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు ఇచ్చేశాడు. అంటే ఏ మంత్లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది అన్నది కూడా మనకి కాన్సెప్ట్ అయితే ఉంది ఇందులోని. సో ఏ మంత్లో జరుగుతుంది ఇందులో అంటే, సో ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు ప్రస్తుతానికి, ఇవన్నీ మీరు చూడండి. బట్ నేను 6th దానికోసం మాత్రమే చెప్తున్నాను, బికాజ్ ఇట్ ఈస్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామ్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, గ్రేడ్ సి ఎగ్జామ్కి 29th of July అనేది మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. దట్ ఈస్ 21st of August ఈజ్ ద లాస్ట్ డేట్. ఆగస్ట్ వరకు టైం ఉంది. ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఇంకా 6 months టైం ఉంది మనకి నోటిఫికేషన్ ఎండ్ అవటానికి. ఎగ్జామ్ ఇప్పుడు అక్టోబర్ టు నవంబర్, ఇక్కడ రాసిన పైన మీకు కనిపించకపోవచ్చు, అక్టోబర్ టు నవంబర్ 2025లో జరుగుతుంది. అక్టోబర్ టు నవంబర్ 2025లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. సో నవంబర్ అంటే ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇంకా 9 months టైం ఉంది మనకి. సో దేనికోసం? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి. అది కంప్లీట్ అయిన తర్వాత 1 monthలో రిజల్ట్స్ రావాలి.
రిజల్ట్స్ అయిన తర్వాత 1 మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. అంటే నవంబర్ టు డిసెంబర్, డిసెంబర్ టు జాన్యువరి. సో మోస్ట్ ప్రాబ్లీ జాన్యువరిలో మనకి స్కిల్ టెస్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఐదర్ ఫిబ్రవరి ఆల్సో, ఫిబ్రవరిలో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మార్చ్, నెక్స్ట్ ఫిబ్రవరి అంటే సాలిడ్లీ యూ మే హ్యావ్ 10 months, నో డౌట్ అబౌట్ ఇట్. 10 months మనకి ఛాన్స్ ఉంది. మనకి కోర్సు 6 months కోర్స్ అనమాట. 6 months మీరు నేర్చుకున్న తర్వాత నేను ఏం చేయాలి అన్నది చెప్తాను. అప్పుడు మీరు 60-70 వర్డ్స్ నుంచి 80 words per minute, 100 words per minuteకి ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. గాట్ ఇట్? సో మనకి డేట్స్ అయితే వచ్చేసేయండి. డేట్స్ అయితే మనకి రిలీజ్ అయిపోయి. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్, సార్ మీరు చెప్పింది నాకు సరిపోలేదు, ఇంకా నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయనంటే యూ కెన్ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి. ssc.nic.in అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్. నేను చెప్పిన వాటిల్లో కాకుండా ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే యూ కెన్ విజిట్ దట్ అఫీషియల్ వెబ్సైట్ ssc.nic.in. ఓకే, రైట్. సో ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ కోర్స్ అన్నది, స్టెనోగ్రాఫర్ కోర్స్ అన్నది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్సి అయినా సార్, ఎస్ఎస్సి తప్ప ఇంకెక్కడా లేవా అంటే చాలా దగ్గరలో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ కోర్సులు యూజ్ అవుతుంటాయి. బట్ బేసిక్గా నేను చెప్పే కోర్స్ మీరు నేర్చుకుంటే ఈ రెండు మీరు క్రాక్ చేయొచ్చు. అయితే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ని క్రాక్ చేస్తారు, లేదా ఎస్బిటిఈటి ఏపీ వాళ్ళు కానీ ఎస్బిటిఈటి టిఎస్ వాళ్ళు కానీ కండక్ట్ చేసే సర్టిఫికేట్ కోర్సును కూడా మీరు క్రాక్ చేయడానికి దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ. సార్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ వన్స్ ఏ ఇయర్ అన్నారు కదా సార్, మరి ఈ సర్టిఫికేట్ కోర్స్ ఎస్బిటిఈటి వాళ్ళు కండక్ట్ చేసేది ఎప్పుడు అంటే ట్వైస్ ఏ ఇయర్. ఇట్స్ ఏ ట్వైస్ ఏ ఇయర్, 2 సార్లు పడుతుంది అనమాట. ట్వైస్ మీన్స్ 2 times. 2 times మనకు పడుతూ ఉంటుంది పెర్ ఇయర్. 2 times మనకి సర్టిఫికేట్ కోర్స్ పడుతుంది. కాబట్టి జూలైలో ఒకటి, మళ్ళీ జనవరిలో ఒకటి. జూలై ఆగస్టులో ఉంటుంది, డిసెంబర్ జాన్యువరిలో ఒకటి ఉంటుంది. సో ఇయర్లీ 2 times పడుతుంది. కాబట్టి 2 సార్లు మీరు అటెంప్ట్. ఇది కోర్సు సర్టిఫికేట్ కోర్స్ అంటే మనకి ఎడ్యుకేషన్ కదా, అంటే చదువు నేర్చుకోవటం కాబట్టి. సో ఎడ్యుకేషన్ పర్పస్లో మనం సర్టిఫికేట్ కోర్సు చేస్తున్నాం కాబట్టి దానికి ఏజ్ లిమిట్ అనేది ఉండదు. ఎన్నిసార్లైనా యూ కెన్ అటెంప్ట్ ఇట్. దాన్ని ఎన్నిసార్లైనా మీరు రాసుకోవచ్చు. యూ కెన్ అప్లై ద సేమ్ సర్టిఫికేట్ కోర్స్ బై ఎస్బిటిఈటి యాజ్ ప్రైవేట్ క్యాండిడేట్ ఆల్సో. అంటే అఫీషియల్ వెబ్సైట్ ఎస్బిటిఈటి ఏపీ ఆర్ ఎస్బిటిఈటి టిఎస్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి యూ కెన్ ఈజీలీ అప్లై ఇట్ త్రూ ఆన్లైన్ యాజ్ ఎ ప్రైవేట్ క్యాండిడేట్. లేదు సార్ నాకు దగ్గరలో ఇన్స్టిట్యూట్ ఉంది, స్టెనోగ్రఫీ ఇన్స్టిట్యూట్ ఉంది, నేను త్రూ ఇన్స్టిట్యూట్ నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను అంటే ఆ పర్టికులర్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఆర్ సార్ నాకు ఎక్కడ దగ్గరలో అవైలబుల్గా లేరు, మీ కోర్స్ మాత్రమే నేను నేర్చుకుని అప్లై చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే యాజ్ ఎ ప్రైవేట్ క్యాండిడేట్ యూ కెన్ అప్లై ఇట్. ప్రైవేట్ అని ఉంటుంది, ప్రైవేటా రెగ్యులరా అంటుంది. ప్రైవేట్ సార్ దానికి దీనికి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ప్రైవేట్ క్యాండిడేట్కి రెగ్యులర్కి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ బోత్ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ క్యాండిడేట్స్. ఇద్దరికి కూడా వ్యాలిడ్ అనమాట, వ్యాలిడిటీ ఈజ్ సేమ్. కాబట్టి నథింగ్ టు వర్రీ. యాజ్ అ ప్రైవేట్ క్యాండిడేట్ ఆల్సో యూ కెన్ అప్లై ఇట్. ఓకే, రైట్. సో ఎవ్రీబడి నోస్ దిస్ ఈజ్ మై ఛానల్ మారుతి సాత్లూరి. ఇక్కడ పోస్ట్లో మీకు ఒక గూగుల్ ఫార్మ్ అయితే పెట్టానండి. ఇక్కడ ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను. పోస్ట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ అని ఉన్నాయి కదా, నా ఛానల్లో పోస్ట్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ గూగుల్ ఫార్మ్ ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేయండి. వెంటనే మీకు గూగుల్ ఫార్మ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫార్మ్ క్లిక్ చేస్తే నాకు మీ వాట్సాప్ నెంబర్ అనేది వస్తుంది. వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను. బేస్డ్ ఆన్ ద వాట్సాప్ నెంబర్స్, బేస్డ్ ఆన్ ద రిజిస్ట్రేషన్స్ ఐ విల్ స్టార్ట్ ద క్లాసెస్. దాన్ని బట్టి నేను క్లాసెస్ త్వరలో నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, విత్ ఇన్ మ్యాక్సిమం 1 week ఐ విల్ స్టార్ట్ ద క్లాసెస్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను క్లాస్ చెప్తాను అని చెప్తున్నాను కదా, కోర్స్ చెప్తాను అని చెప్తున్నాను కదా. ఈ కోర్స్ ఎన్నాళ్ళు ఉంటుంది అంటే దట్ ఈజ్ 6 months. యాక్చువల్లీ ఇట్ ఈస్ 1 year కోర్స్. ఈ 1 year కోర్సు మనం నేర్చుకోవాలంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సార్ 1 year కోర్స్ నేను నేర్చుకోవాలా, చాలా కష్టం సార్, అంతసేపు నాకు అంత టైం లేదు, అంత నేను నేర్చుకోలేకపోతున్నానని చాలామంది రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఆ 1 year కోర్స్ని నేను 6 monthsకి బ్రీఫ్ చేసి చెప్తాను అనమాట. అంటే సార్ అలానే కాన్సెప్ట్స్ ఏమైనా తగ్గించేస్తారంటే ఏ కాన్సెప్ట్స్ నేను తగ్గించను. సో 6 monthsలో మొత్తం అన్ని రోజుకి 1 hour చొప్పున మనం ఒక క్లాస్ కండక్ట్ చేసుకుంటాం, ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేసుకుంటాం. ఆ ఆన్లైన్ క్లాస్లో మీరు యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ మీరు నేర్చేసుకుంటారు. ఓకే, సో ఆఫ్టర్ 6 months డెఫినెట్లీ ఐ ప్రామిస్ యూ దట్ you will have a good knowledge about the stenography course with 60 words per minute to maximum 70 words per minute, depends on your practice. మీ ప్రాక్టీస్ని బేస్ చేసుకుని 60 నుంచి 70 words per minute స్పీడ్తో మీరు స్టెనోగ్రఫీ రాయగలుగుతారు. నా కోర్స్ మీరు వింటే, నా క్లాసెస్ మీరు వింటే 6 monthsలో ఖచ్చితంగా నేను మీకు 60 నుంచి 70 words per minute స్పీడ్కి తీసుకెళ్ళగలుగుతాను. ప్రొవైడెడ్ యువర్ ప్రాక్టీస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పినంత మాత్రాన సరిపోదు, దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఇంటి దగ్గర. ఎలా క్లాసెస్ చెప్పుకుంటాం ఏంటి అన్నది త్వరలో మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉన్నాయనుకోండి, దిస్ ఈజ్ మై నేమ్ మారుతి సాత్లూరి అండ్ దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. మీరు ఎవరు కాల్ చేయకండి, డోంట్ కాల్ మీ.
ఓన్లీ వాట్సాప్ మీరు ఈ నెంబర్ నోట్ చేసుకుని వాట్సాప్ చేయండి 8919506599 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేయండి, పింగ్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ రిప్లై యూ. ఓకే, and thank you all and wish you all the best. I hope you will join and you will register your names through the Google Forms. Google Forms ద్వారా మీరు రిజిస్టర్ అవుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.